వెల్కమ్ టు జస్ట్ మించి జీసస్ కీర్తన 119:64. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధించమంటూ కీర్తనకారుడు దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. దేవాది దేవుడు తన నోటి మాట చేత కలగేసినటువంటి ఈ యొక్క మహావిశ్వంలో, సౌర వ్యవస్థలో భూమి దేవుని కృపతో నిండి ఉన్నది. ఇలాంటి అనుభవాన్ని గ్రహించినటువంటి కీర్తనకారుడు ఆత్మానందంతో దేవునికి నామాన్ని గనపరుస్తూ, నీ కట్టడలు నాకు బోధించమంటూ, ఇంకా దేవునికి దగ్గరయ్యేలాగా బోధించమంటూ కోరుతూ ఉన్నారు. నిజమే, ఈ భూమి మీద దేవుని కృప కుమ్మరించబడిందంటే, ఈ భూమి మీద ఉన్న మానవారి ఎడల దేవుడు తన యొక్క కృపను, వాత్సల్యతను, తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నారు. అందుకే దావీదు 8వ కీర్తనలో, నీవు కలిసిన చంద్ర నక్షత్రం చూడగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటి వాడనంటూ తగ్గించుకున్నాడు. 117 కీర్తన 1వ వచనంలో, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. అంతగా హెచ్చుగా ఉన్నటువంటి దేవుని కృప మనల్ని రక్షించింది. అందును బట్టి దేవుని కృపను బట్టి దేవుని కనపరచుదుము గాక. ఆమేన్.